పోయాను. దేవుని చిత్తం గురించి మాట్లాడుతున్నాను, అదే మధ్యలో టక్కున ఆగిపోయి ఇక్కడికి వస్తాను. మళ్ళీ దేవుని చిత్తాన్ని మనం కనిపెడుతూ ఉంటాం చాలాసార్లు. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని మనం ఎలా కనిపెడుతున్నాము, ఏంటి, దేనికోసం, దేని పర్పస్కి, దేనికోసం దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి, దేనికోసము అనేది ఇక్కడ నువ్వు నిర్ణయం తీసుకోవాలి అని అంటే, నువ్వు ఏ పని చేసినా సరే దానికోసం నువ్వు దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. మీకు అర్థమవుతుంది కదండి. సపోజ్ ఒక వివాహం ఏం చేయాలి, దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి. ఒక ఉద్యోగం అర్థమవుతుంది కదండి, ఒక ఉద్యోగం కోసం ఓకే. ఏదో సంథింగ్, ఏదో ఎక్కడికో ప్రయాణం అంటే కొన్ని ప్రయాణాలు ఉంటాయి. ఏది అనుకోని ప్రయాణాల గురించి, అనుకోని ప్రయాణాలు కొన్ని సడన్లీ తగులుతూ ఉంటాయి. అలాగే కొన్ని ముందు నుంచి కొన్ని ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి, అక్కడికి రావాలి రావాలి రావాలి. అది నిజంగా అక్కడ నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, అది కూడా కనిపెట్టాలి, దేవుని చిత్తానికి ఇవ్వాలి. ప్రతీది కూడా, ఈవెన్ ఇక్కడ ఉన్న యవనస్తులు, వీళ్ళు స్కూళ్ళ గురించి, వీళ్ళు కాలేజీల గురించి చూసారా, వీటి గురించి కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి మనం. అదేంటి కానీ ఈరోజు దేవుని చిత్తంలో ఎలా కనిపెట్టిన వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇందులోకి వెళ్తాను. సపోజ్ ఎవరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకళ్ళు వర్తమానంలో ఉన్నవాళ్ళు, ఇంకో లోకంలో ఉన్నవాళ్ళు. లోకంలో ఉన్న వ్యక్తి కూడా మంచి వ్యక్తే, వర్తమానంలో ఉండి కొంచెం తను దేవుని విషయంలో చాలా భక్తిగా ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వ్యక్తి స్నేహితుడు ఒకరోజు సడన్లీగా వచ్చి, అరే బాబు ఇదిగో ఈ మధ్యన గవర్నమెంటు ఈ వైన్ షాపుల గురించి మరి ఏంటంటారు దాన్ని, టెండర్ వేశారు. మరి చాలామంది వేశారు, కానీ ఒక ఏరియా ఉంది, ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్కి సంబంధించిన ఎవరు కూడా పాడడానికి రావట్లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఆ పాయింట్లో వైన్ షాప్ పెడితే చాలా బిజినెస్ వస్తుంది. మరి దానికి తోడు అక్కడ ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల దాని వేలం పాట కూడా చాలా తక్కువగానే ఉంది. ఇలాంటివన్నీ చెప్పి మొత్తాన్ని మోటివేట్ చేశాడు. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసి వద్దు వద్దని అనుకున్నా సరే, కానీ అతను స్నేహితుడిగా మోటివేట్ చేసి చేసేసరికి కొద్ది రోజులు అయ్యేసరికి మోటివేట్ అయిపోయాడు. సరే అని చెప్పి, సరే నేను వేలంపాట వేయాలి అని అంటే, ఏదైనా సరే కానీ నేను దానికి చేయాలంటే ముందు నేను దేవుడిని సంప్రదించాలి అన్నాడు. నువ్వు ఏది చేయాలన్నా సరే ముందు ఏం చేయాలి, దేవుడిని సంప్రదించాలి. అర్థమవుతుంది కదండి. ఎవరమైనానండి, చిన్నదా పెద్దదా ఏదైనా సరే కానీ ముందు మనం దేవుని సంప్రదించాలి. అది క్రైస్తవుని యొక్క గుణలక్షణం. ఒకరోజు ఆహాబు దగ్గరికి యెహోషాపాతు వచ్చి, మరి సిరియన్లు మీద యుద్ధానికి వెళ్ళాలి, రామత్ గిలాద్ మందే కదా, దాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి అక్కడ పంటలు పండించుకుంటున్నారు, మీరు ఎందుకు అలా వదిలేశారు, వెళ్దాం యుద్ధానికి అన్నప్పుడు ఆహాబు కూడా వెళ్దాం, మరి నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా, నువ్వు నాకు సహాయం చేస్తావా అని అంటే, ఓ ఎందుకు చేయను రాజా, నా గుర్రములే నీ గుర్రములు, నా ఏనుగులే నీ ఏనుగులు, నా సైన్యమే నీ సైన్యం, నేను నీ వాడను అని చెప్పి యెహోషాపాతు చెప్పాడు. అందుకు ప్రవక్త కాదు, బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది ఏమని, యెహోషాపాతు దేవునందు భయభక్తులు గలవాడు అనేసి. అంతే కదండి. ఇంకో గొప్ప వ్యక్తే, విశ్వాసియే. అయితే ఇప్పుడు విశ్వాసిగా ఉన్న ఈ యెహోషాపాతు ఎవరితో స్నేహం చేశాడు, అవిశ్వాసితో, ఆహాబుతో. ఇప్పుడు జరిగిన విషయం ఏమిటి అని అంటే, సరే యుద్ధానికి వెళ్దాం రాజా అని చెప్పి ఆహాబుతో చెప్పినప్పుడు ఆహాబు కూడా రెడీ అయిపోయి యుద్ధానికి సిద్ధమవుతున్న టైంలో మళ్ళీ యెహోషాపాతు వచ్చి, రాజా మరి మనం యుద్ధానికి వెళ్దాం కరెక్టే కాదని లేదు, కానీ మనం ముందు దేవుడిని సంప్రదిద్దాము, ముందు దేవుడి చిత్తాన్ని కనిపెడదాము, దేవుడి చిత్తం కనిపెట్టి దేవుడు ఏది బయలుపరిస్తే అప్పుడు అదే చేద్దాము అని అంటే, అలాగా సరే అని చెప్పి దేవుడి చిత్తాన్ని కనిపెట్టడం కోసం 400 ప్రవక్తలను తీసుకుని వస్తాడు. 400 మంది ప్రవక్తలు వచ్చేసి చక్కగా దేవుని దగ్గర కనిపెట్టి బైబిల్ తీసేస్తారు, ప్రార్థనలు చేసేస్తారు, ఉపవాసాలు ఉంటారు. ప్రభు మాతో మాట్లాడాడు, ప్రభు స్వయంగా మాతోనే మాట్లాడాడు. ఇప్పుడు నేను మాట్లాడింది అబద్ధం అంటే, ఇదిగో ఈడు మాట్లాడాడు, ఆడు మాట్లాడు. ఈ 400 మంది అందరూ కూడా ఒకటే మాట, ఏంటంటే నువ్వు యుద్ధానికి పోవచ్చు. ఎక్కడో కొట్టేస్తుంది యెహోషాపాతుకి, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. వీళ్ళందరూ బాగానే చెప్తున్నారు, కానీ ఇక్కడ ఇంతమంది చెప్పిన దానిలో సత్యమే ఉండొచ్చు, ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి ఇదే సత్యము, ఇదే ఒకటి కదా మనకి. ఇప్పుడు అదో జబ్బు మనకి, ఎక్కువ మంది ఏ సంఘానికి వెళ్ళిపోతే అదే సత్యము.
సరే, అదో జబ్బు మనకి. ఎక్కువ మంది వెళ్ళిపోతే అది సత్యం, ఎక్కువ మంది దగ్గర వినికిడిగా ఉంటే అది సత్యం. లోకంలో ఒక మాట ఉంటుంది, అబద్ధాన్ని పదే 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 చెప్తుంటే అదే నిజమైపోద్ది అన్నారు. అదే ఇప్పుడు అదే జరుగుతుంది ప్రజల్లో కూడా. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు కూడా చూస్తుంటే ఎవరిని కదిపినా సరే, ఆ 400 మంది ప్రవక్తలు ఎవరిని కదిపినా సరే కానీ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు, యెహోవా ఇలా సెలవిచ్చాడు, యెహోవా ఇలా సెలవిచ్చాడు, యెహోవా ఇలా సెలవు, పొండి 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 అంటే ఈ ఆహాబు పక్క నుంచి ఇలా అయిపోతున్నాడు. అమ్మయ్యా, ఇవందరూ భలే చెప్తున్నారే, మా వాళ్ళ మీద ఎంత పెట్టుబడి పెడుతున్నా వీళ్ళకి, ఎన్ని చేసి అని చేసి చివరికి ఎక్కడో బాధ అనిపించింది. కాదు రాజా ఆహాబు గారు, వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ప్రవక్తలు లేరా అని అడిగాడు. అప్పుడు మనసులో అనుకొని ఉంటాడు, ఈయన కూడా ఆ జాతి, ఆ పక్షిరాజు బ్యాచే, వీడు కూడా పక్షిరాజు బ్యాచ్లా ఉన్నట్టున్నాడు, ఇది తప్పదు అని చెప్పేసి చివరికి ఏం చేశాడు, అయ్యా ఒక ఆయన ఉన్నాడు కానీ ఏ రోజు నా గురించి మంచి చెప్పడు, ఎప్పుడు చూసినా నన్ను తిట్టుకునే ఉంటాడు, నన్ను విమర్శించుకునే ఉంటాడు, కానీ అతనే ఉన్నాడు, మరి అతన్ని పిలిపించాలా అని అంటే, అయ్యయ్య రాజా అంత మాట అనకండి, అతనే మనకు కావాలి అన్నాడు. సరే అని పిలిపించాడు. పిలిపించిన తర్వాత చివరికి ఏమైంది, ఇదంతా ఎందుకు చెప్తున్నాను, దేవుని చిత్తాన్ని కనిపెట్టడం కోసం మాట్లాడుతున్నాను. చూసారా, ఇప్పుడు దేవుని చిత్తం కనిపెట్టగలిగిన ఒక ప్రవక్త వచ్చాడు. అక్కడ మీకయ్య అని ఒక ప్రవక్త వచ్చాడు, చిన్న ప్రవక్త, బుజ్జిగా ఉంటాడు ప్రవక్త. అతని వెనకాల బ్యాగులు పట్టుకున్న వాళ్ళు ఉండరు, కారు డోర్ తీసిన వాళ్ళు ఉండరు. సరేండి, అతను ఎక్కడి నుంచి ఎవరు శిష్యుడు అంటే ఏలియా శిష్యుడు, ఆ అడవుల్లో నుంచి వచ్చే బాప్తి ఇది కూడా. చూసారా, ఇలా మొత్తానికి వచ్చినప్పుడు చూసినప్పటికీ ఇలా చూస్తున్నాడు కింద నుంచి, ఆహాబు ఇలా చూస్తున్నాడు. ఈ యెహోషాపాతు చూసిన వెంటనే ఇతనేనా అంటే ప్రవక్త ఇతనేనా అంటే ప్రైజ్ లేడండి అనేసి అన్నాడు యెహోషాపాతు. ఆహాబు చూసారా, అయిపోయింది. సరే అయిపోయిన తర్వాత మార్గ మధ్యలో ఒక చిన్న ఈవెంట్ జరిగింది. అక్కడ మార్గం వస్తున్నప్పుడే అక్కడ ఒక వెళ్ళి ఎవరైతే పిలుచుకొని రావడానికి వెళ్ళాడు పనోడు, వాడు మార్గ మధ్యలో చిన్నది చెప్తున్నాడు. ఏంటి బాబు, నువ్వు అక్కడికి వచ్చి బిల్డప్లు ఇవ్వడానికి వీలు లేదు, నీ నోటికొచ్చి మాట్లాడడం వీలు లేదు. అక్కడ 400 మంది ప్రవక్తలు ఉన్నారు ఆల్రెడీ. పెంతెకోస్తు ఏం చెప్పింది, బాప్టిస్ట్ ఏం చెప్పింది, ప్రెస్బిటేరియన్ ఏం చెప్పింది, యెహోవా సాక్షులు ఏం చెప్పారు, వాళ్ళు ఈ మొత్తం ఈ సంఘ శాఖలు అందరూ ఏం చెప్పారు, నువ్వు అదే చెప్పాలి తప్ప వేరే చెప్పడం వీలు లేదు. అలాగేనండి, అలాగే యెహోవా జీవంతోడు, దేవుడు నాకు ఏది బయలుపరిస్తే నేను అదే మీకు చెప్తాను అన్నాడు. సరే అని చెప్పి ఏం చేశాడు, వెళ్ళాడు రాజుగారి దగ్గర మాట్లాడాడు, కలుసుకున్నాడు, అంతా బాగానే ఉంది, కూర్చోబెట్టాడు, అయిపోయింది. మరి రాజా ఇప్పుడు చెప్పు మీకయ్యా, మరి నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు, నువ్వు చెప్పు, ఇది 400 మంది ప్రవక్తలు ఏం చెప్పారు, నువ్వేం చెప్తావు చెప్పు అని అంటే అప్పుడు చూశాడు. చూసిన తర్వాత ఒకరోజు గడువు ఇవ్వండి అన్నాడు. ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో కనబడదు కానీ ప్రవక్త చెప్పారు, ఒకరోజు గడువు ఇవ్వండి, నేను దేవుని దగ్గర కనిపెడతాను అన్నాడు. హల్లెలూయా. కనిపెట్టిన తర్వాత వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగింది, రాజు అడిగినట్టుగా రాజా మీరు యుద్ధానికి పోవచ్చు రాజా అన్నాడు అనమాట. పోవచ్చు రాజా అని అంటే ఆ 400 ప్రవక్తలు అందరూ మన పక్షానికి వచ్చేసాడు. బ్రహ్మాం గారు కూడా మనలాంటోడే. అంటే రాజుకు మాత్రం సంతృప్తి లేదు. అర్థమైంది. ఇందాక యెహోషాపాతుకి ఎక్కడో తేడా కొట్టింది, ఇప్పుడేమి ఆహాబుకి ఎక్కడో తేడా కొడుతుంది. ఏ రోజు కూడా ఇప్పటి వరకు ఇన్ని 1200 వర్తమానాల్లో ఏ వర్తమానంలో కూడా ఇదిగో లిఫ్ట్కు రాసుకోవచ్చని చెప్పలేదు కదా, ఏ వర్తమానంలో పొట్టి వస్త్రాలు వేసుకొని చెప్పలేదు కదా, ఏ వర్తమానంలో కూడా జుట్టు కత్తిరించుకోవాలని చెప్పలేదు కదా, ఏ వర్తమానంలో కూడా స్త్రీ వస్త్రములు పురుషుడు వేసుకోవాలి, పురుషుడు వస్త్రములు స్త్రీలు వేసుకోవాలని చెప్పలేదు కదా. ఏంటి ఇలా చెప్తున్నాడు, ఎక్కడో తేడా వచ్చింది, ఏదో తేడా వచ్చింది, ఇది మాత్రం నేను నమ్మను, అసలు ఇది కాదు, అసలైంది నువ్వు చెప్పురా బాబు అని అన్నాడు. అసలైందే నేను చెప్తానండి, అసలైంది ఇప్పుడు చెప్తానని చెప్పి అప్పుడు మొదలుపెట్టాడు అసలైంది. అప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా అండి, ఇదిగో ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ గొర్రెలు లేని కాపరు వలె చెదిరిపోదురు అన్నాడు ఆయన. గుండె జారిపోయింది ఇప్పుడు అసలైంది వచ్చేసరికి. సరే, ఎందుకు ఈ విషయం చెప్తున్నాను, దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టాలి,
దేవుడు ఏది చెప్తే అదే మనం చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు ఈ స్నేహితుడు? దేవుని చిత్తాన్ని కనిపెట్టడానికి వెళ్ళాడు. ఒరే నువ్వు చెప్పింది కరెక్టే కాదని లేదురా, నేను దేవుని చిత్తాన్ని కనిపెట్టాలిరా, దేవుడు నాకు బయలుపరిచింది నేను చేస్తాను రా, లేకపోతే లేదురా, నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరుగుతున్నావు, నేను ఏదో రకంగా మన ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ నేను ఒక క్రిస్టియన్గా నేను ఎంత దైవికంగా ఉంటానో, ప్రతి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో నీకు తెలుసు కదంటే. అవునరా, ఆ విషయంలో నేను నిన్ను మెచ్చుకుంటానని చెప్పాడు. సరే నువ్వు దేవుని కనిపెట్టు అన్నాడు. వెళ్ళాడు, దేవుని కనిపెట్టాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవుడు బయలుపరిచాడు. ఇలా తీసాడు బైబిల్ని. తీసిన వెంటనే నువ్వు అడుగు పెట్టు స్థలం అంతటి నీకు ఇచ్చేదను అని లేఖనం వచ్చిందనమాట. హల్లెలూయా. ఇప్పుడు కనిపెట్టినప్పుడు బైబిల్ తీసి కనిపెట్టాడు, ఉపవాసం ఉన్నాడు, దేవుడు బయలుపరిచింది ఏంటిది? నువ్వు అడుగు పెట్టిన స్థలాన్ని నీకు ఇచ్చేదను అంటున్నాడు ఆయన. కాబట్టి వీడు అంట బైబిల్ మూస్తాడు, గెంతులేస్తాడు, ఎగిరేస్తాడు. ఇప్పుడు ఆ యొక్క టెండర్ నాదే, అడుగు పెట్టిన స్థలం నాకు వచ్చేసింది. లేఖనము దేవుడు నేను ఇంకెక్కడికి వెళ్ళడం సంప్రదించడానికి ప్రవక్త చెప్పిన వర్తమానం ప్రకారంగా దేవుని చిత్తాన్ని కనిపెట్టడం అని అంటే, ఇదిగో కనిపెట్టినప్పుడు దేవుడు నీకు వాక్యానుసారంగానే అది బయలుపరుస్తాడు తప్ప ఇంక వేరే విధంగా బయలుపరచడం అన్నాడు. కాబట్టి ఇదిగో వాక్యం తెరవబడింది, బైబిల్ గ్రంథం చూశాను, అడుగు పెట్టిన స్థలంలో నాకు విజయం వస్తుంది అని చెప్పి మొదలుపెట్టి ముందుకు వెళ్ళాడు. షాప్ పెట్టాడు. చూసారండి, మొత్తానికి వెళ్ళాడు. కొద్ది రోజులు అయ్యింది. అలా కొద్ది రోజులు అయ్యేసరికి బిజినెస్ బాగా, అసలు ఇంకో తెలుసు కదా, మామూలు చెప్తుంటారు ఏది, అన్నిటికి కూడా వాస్తు ప్రకారం కడితేనే వాళ్ళు కొద్దిగా ఏదో జరుగుతుంది అంట. దీనికి ఏ వాస్తు చూడరు, ఏ మూలను పెట్టినా దీనికి కలకలలాడిపోతుంటుంది వైన్ షాపులకి. అలా ఇక్కడ కలకల ఆడిపోతుంది. రోజు కలకల ఆడిపోతున్నటువంటి ఈ కలకల బిజినెస్ దగ్గర ఏమైంది తెలుసండి, రోజు ఇంటి దగ్గర గోల, భార్యతో గొడవలు, సరే ప్రార్థన లేదు, ఆదివారం వైన్ షాప్ దగ్గర ఉంటాడు. సరే ఇవన్నీ జరిగి అదేంటి మరి అడుగు పెట్టిన స్థలం ఎవరిస్తారని చెప్పారు? దేవుడే కదా. మరి దేవుడే ఇస్తాడన్న స్థలం ఇచ్చినప్పుడు మరి ఈరోజు ఆత్మీయంగా నువ్వు ఎదగాలి కదా, ఆత్మీయంగా నీ కుటుంబం బాగుపడాలి కదా, ఆత్మీయంగా నీ జీవితం వెలుగుతూ ఉండాలి కదా. మరి రోజుకి నువ్వు బిజినెస్ పరంగా జనాలు లైన్లు కట్టేస్తున్న అందరికీ 10 గంటల షాప్ తీస్తే నువ్వు 6 గంటలకే కింద షెల్టర్ కింద నుంచే బిజినెస్ కూడా జరిగిపోతుంటాయి నీకు. సరే ఇంత కలకలాడిపోతుంది కానీ ఇంటి దగ్గర మనశ్శాంతి లేదు, కలకలాడిపోతుంది కానీ భార్య దగ్గర మనశ్శాంతి లేదు, కలకలాడిపోతుంది కానీ ఇరుగు పొరుగులతో మనశ్శాంతి లేదు, కలకలాడిపోతుంది బిజినెస్, డబ్బులు లెక్కేటేస్తున్నావు సాయంత్రం అయ్యేసరికి. నీకే తాగుడు అలవాట్లేదు, ఏ గంజాయి అలవాట్లేదు, ఏ సిగరెట్ అలవాట్లేదు, మంచిదే, అన్ని స్మెల్ అక్కడ ఉంటాయి కానీ నీకు ఏ స్మెల్ పడదు. అబ్బో నేను క్రిస్టియన్ని. చూసారా, మరి దేవుని చిత్తము అదేనా ఆలోచించాలి. ఈరోజు మనం కూడా అలాగే అనుకుంటాం. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టడం అనేది మంచి లక్షణం. ఆ లక్షణంలోని దేవుని చిత్తాన్ని కనిపెడుతున్నప్పుడు దేవుడికి బయలుపడిస్తాడు. ఏదో పరిశుద్ధ గ్రంథం తెలిసినప్పుడు, వర్తమానం చదువుతున్నప్పుడు, లేకపోతే ఏదో రూపంలో దేవుడికి ఇది ఒక సూచన ఇస్తుంటాడు. దాన్ని పట్టుకుంటాం కదా, పట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంటాం. అమ్మో నేను దేవుని చిత్తాన్ని కనిపెడుతున్నానని చెప్పి కనిపెడుతున్నావు. ఎక్కడో బ్యూటీ పార్లర్లో జాబ్ వచ్చింది, దేవుని చిత్తాన్ని కనిపెడతావు. తీసిన వెంటనే చూసినప్పుడు అక్కడ మరి సియోను కుమార్తెలు సుందరమైన వారని లేఖనం వచ్చింది బైబిల్లో నుంచి. అమ్మో బ్యూటీ పార్లర్ దగ్గర సుందరంగా సియోను కుమార్తెలు తయారు చేయొచ్చు. బైబిల్ గ్రంథం తీసావు, నీకేమొచ్చింది? సియోను కుమార్తెలు సుందరమైన వారు. ప్రసంగి కాదు, పరమగీతాలు తీసినంటే అయ్యే కదా వస్తాయి మనకి. చక్కగా చూసిన తర్వాత గొవ్వ కనులు, బీటల వారిపోయిన సందులో నుంచి వచ్చిన గువ్వ, ఇవన్నీ కనబడేసరికి అమ్మ, అప్పటికి నీ డౌట్ వచ్చి ఇలా రాదు కదా అని చెప్పి 2వ తీస్తావు, 3వసారి తీస్తావు. ఎన్నిసార్లు తీసినా ఇంచుమించు అలాంటివి వస్తుంటే అమ్మ దేవుడు నాకు బయలుపరిచాడు, పర్వాలేదు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి పని చేసుకోవచ్చు, ఏముంది తప్పేముంది, తమ్ముడే ప్యాకాటే కదా, అంతే. కాబట్టి పర్వాలేదు, నేను అక్కడ వృత్తిరీత్యా అక్కడ పనిచేస్తున్నాను అంతే తప్ప నేను దానికి అమ్ముడుపోలేదు అని చెప్పి నువ్వు చేస్తావు. ఇక్కడ జాగ్రత్తగా మనం వహించాలి. నువ్వు చేసింది కరెక్టే, దేవుని కనిపెట్టడం, దేవుని చిత్తాన్ని కనిపెట్టడం, ఆగడం అన్నీ కరెక్టే. మరి నువ్వు ఏదో లేఖనం చూపించుకోవడం, ఏదో చూడడం, లేదో స్వరం ద్వారా దేవుడితో మాట్లాడు, దర్శనం ద్వారా దేవుడికి బయలుపరచడం, కళ ద్వారా దేవుడికి ఏదో బయలుపడుతున్నావు, కరెక్టే.
దేవుని చిత్తం కనిపెట్టావు కాబట్టి. కొంతమంది అసలు దేవుని చిత్తం కాదు, వచ్చినంటే నా అవకాశం అప్పనంగా తీసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు రెడీగా ఉంటారు కూడా ఉంటారు. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నువ్వు చాలా బెటర్, దేవుని చిత్తాన్ని కనిపెట్టావు. కానీ దేవుని చిత్తాన్ని కనిపెట్టినప్పుడు కూడా నువ్వు ఇప్పుడు సాతాను అసలు ఎలాగ నిన్ను ట్రాప్ చేసింది అంటే లేఖనాల ద్వారా. సాతాను వాక్యము ద్వారా నిన్ను ట్రాపింగ్లో పడేసింది. మీకు అర్థమవుతుందండి? నువ్వు అనుకుంటూ సాతాను బైబిల్ని ముట్టుకోలేదు, అందుకే తలగాల కడ పెట్టేసుకుంటావు. పడుకున్నప్పుడు దెయ్య కళలు వచ్చేస్తాయి, దెయ్యం వచ్చేస్తుంది, అది వచ్చేస్తాం తలగళ్ళ కింద పెట్టి పడుకునిపోతే రాదా, వచ్చేస్తుంది. సరే, సాతాను బైబిల్ పట్టుకోగలదు, సాతాను బైబిల్లో వాక్యంతో నీతో మాట్లాడుతుంది. సాతాను సియోను కుమార్తెలు సుందరమైనారని పలికింది దేవుడు కాదు, సాతానే పలుకుతుంది. సరే, నువ్వు అడుగు పెట్టిన స్థలం నీకు ఇచ్చేదని పలికింది దేవుడు కాదు, సాతానే పలుకుతుంది. అక్కడ 400 మంది ప్రవక్తలు పలుకుతున్నటువంటి అది నిజమే, వాళ్ళు పలుకుతుంది నిజమే, వాళ్ళు యెహోవా ప్రవక్తలే. కానీ అక్కడ ఉన్నటువంటి సిద్కియా, ఆ 400 మంది ప్రవక్తలు వాళ్ళు నోటంబడి వచ్చినటువంటి మాట ఆ రీతిగా పలకడానికి ఒక అబద్ధపు ఆత్మ వాళ్ళలోకి ప్రవేశించి అబద్ధము పలికింది. వాక్యమును వక్రీకరించుటయే అసత్యము అన్నాడు ప్రవక్త. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు నువ్వు కనిపెట్టింది మరి అది ఏంటిది? ఆలోచించాలి. నేను బైబిల్ తీసేశాను, వచ్చేసింది, చదివేశాను, వెళ్ళిపోమన్నాడు దేవుడు, వెళ్ళిపోతున్నాను. ఓకే, అక్కడే నువ్వు జాగ్రత్త వహించాలి. అది దెయ్యం ఆ లేఖనంతో మాట్లాడుతుందా, దేవుడు ఆ లేఖనంతో మాట్లాడుతున్నాడా? సరే అండి, ఊరీము తూమీము దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, నువ్వు తీసుకోవాల్సింది అనుకూలంగా నీ ముందే ఫిక్స్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే ముందే ఫిక్స్ అయిపోతారు, ఆ టెండర్ ఎవరికి రాదురా, అసలు ఎవరికి రా, అక్కడ పెట్టిన వెంటనే మొదటి సంవత్సరంలో నువ్వు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. అందరికైతే 2-3 సంవత్సరాలు పడుతుంది. కానీ నువ్వు మొదటి సంవత్సరంలోనే అక్కడ పెడితే మొత్తం నీకు వచ్చేస్తుంది అని అంటే ముందే ఫిక్స్ అయిపోతుంది. ఇది ఎలాగైనా సరే కానీ నేను అక్కడ పెట్టేయాలి, అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళి ఎక్కడ షాప్ పెడితే బాగుంటుంది, ఈ షాప్ రెంట్ తీసుకుంటే బాగుంటుందా అని అప్పుడప్పుడు చూస్తావు. కానీ ముందు మాత్రం వీడి దగ్గర ఏమంటావు, మరి నేను దేవుని కనిపెడుతున్నాను రా, నన్ను ఇబ్బంది పెట్టొద్దురా. కానీ అప్పుడప్పుడు ఆ షాపు ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ బారికేడ్స్ పెడితే బాగుంటుంది, బోర్డుకి ఏ పేరు పెడితే బాగుంటుంది, లేకపోతే ఇంకేదో పెడితే, ఇవన్నీ చూస్తూ ఉంటాం, మనసులో ఉంటాం. కానీ వీడి దగ్గర మాత్రం ఒక్కరోజు ఇవ్వరా, ఒక్కరోజు గడువు ఇవ్వరా, నేను దేవుని కనిపెడుతున్నాను రా. ఆడి దగ్గర మాత్రం ఆడు కూడా ఒరే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా సర్క్యులేషన్ ఉంటుంది కదా, ఒరే క్రిస్టియన్స్ నేను చూశాను కానీ మా వాడు ఒకడు ఉంటాడు రా, వాళ్ళంటూ నేను ఎక్కడ చూడలేదురా, వాడు దేవుడిని కనిపెడతానంటాడు, అలాగే దేవుడు ఏది బయలుపరిస్తే అదే చేస్తాడు రాడు. ఏమో అది వాడు మూఢత్వం ఏదో నాకు తెలియదు కానీ వాడు మంచి క్రిస్టియన్ రా, ఓకే అని చెప్తుంటాడు. తీరా చూస్తుంటాడు అంటే వీడి మనసులో వీడేంటే ఇంకా సపోజ్ బైబిల్ కూడా ఇలా తీసినట్లు అనుకూలంగా వచ్చేసింది ఒక మాట చక్కగా, ఇంక 2 ఫిక్స్ అయిపోయి అవును నేను చూసింది కరెక్టే, ఇక్కడ వచ్చింది కరెక్టే, వెళ్ళిపోతాడు. దేవుడు వైన్ షాప్లో ఇస్తాడండి జాబ్ నీకే, చూసారండి? దేవుడు బ్యూటీ పార్లర్లో ఇస్తాడా? చూడండి, ఆలోచించి. దేవుడు సినిమా హాల్లో టికెట్లు చించే జాబ్ నీకు ఇస్తాడా? చూసారండి? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుంచి మాట వలన జీవిస్తున్నాడు. దేవుడు ఏలియాని కాకుల ద్వారా పోషించాడు, అలా నిన్ను పోషిస్తాడు. ఇవి మనం ఆలోచించాలి. అందుకే ఈ దేవుని చిత్తాన్ని కనిపెట్టే విధానంలో చాలామంది ఫెయిల్యూర్ అయిపోతున్నారు. దావీదు అంత గొప్ప మహారాజు అయినప్పటికీ కూడా దావీదే ఫెయిల్యూర్ అయిపోయాడు దేవుని చిత్తాన్ని కనిపెట్టడంలోని. అనుకున్నాడు దావీదు కూడానా, ఏమనుకుంటున్నాడు దావీదు? ఒకే మాట అనుకున్నాడు. దేవుడు ఒకప్పుడు ఇదిగో నేను ఆ యొక్క గొర్రెల మందను కాసుకుంటూ ఎక్కడో పచ్చిక బయలు దగ్గర ఎక్కడో ఆ చిన్న సితారను పట్టుకొని పాటలు పాడుకుంటున్నటువంటి నన్ను, ఆ గొర్రె చర్మాలు కట్టుకున్నటువంటి నన్ను ఈరోజు ఈ ఇజ్రాయేల్ దేశానికే రాజుగా నన్ను నియమించాడు. ప్రవక్త అన్నారు యేసుక్రీస్తు రాజుకి భూమి మీదకి 1000 ఏళ్ల పరిపాలనలో రావడానికి ముందు ఎంతో గొప్ప సువర్ణయుగంగా అది ఎంత కాలంగా ఉంటుందో అలాంటి కాలంతో పోల్చుకున్నప్పుడు రెండో వ్యక్తిగా దావీదునే ఉంచొచ్చు అన్నాడు. అంత గొప్ప స్థాయికి దావీదు వచ్చేసాడు. వచ్చినప్పుడు ఏమనుకున్నాడు తెలుసండి? పరిపాలన చదువుతుంది చక్కగా, స్వర్ణయుగం, దావీదు పరిపాలన, ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేవు, ఇబ్బందులు లేవు. చూసారండి? ఆ శత్రు సైన్యం అంతా ఓడిపోతున్నారు. చూసారా? ఇంత గొప్పగా ఉన్నటువంటి రాజు, అతను దేవదారము, ఆ దేవదారం రాణులతో చెక్కబడిన కోటలో తిరుగుతూ ఉన్నాడు. ఆనందంగా ఉంది, సంతోషంగా ఉన్నాడు, భార్య పిల్లలతో అందరితో రాజ్యము కూడా సస్యశ్యామలంగా ఉంది.
పాడి పంటలతో పండుతూ చక్కగా ఉంది, వాతావరణం అంత చక్కగా ఉంది. వాతావరణ విషయంలోనే ఆ రాజుకు అందరూ కూడా అబ్బా మా దావీదు మహారాజు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే అంతకంటే ఇప్పుడు సౌలు గారు ఉన్నప్పుడు కూడా పేరు ప్రఖ్యాతలు రాలేదు, కానీ దావీదు వచ్చినప్పుడు దావీదుపురము అని పేరు వచ్చేసింది. ఎన్ని ఉన్నా కానీ ఎక్కడో ఒక చిన్న వెలితి ఉంది దావీదుకి. ఏమిటా వెలితి అని అంటే, ఇదిగో ఆ మందసము, ఆ ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళిపోయినటువంటి ఆ మందసము ఇంకనూ ఆ శత్రువుల దేశంలోనే, శత్రువులు వదిలేసినటువంటి ఆ కిర్యాతరం అనే ప్రాంతం దగ్గరే ఉండిపోయింది. ఆ మందసాన్ని ఇదిగో తీసుకుని రావాలి. నేనేమో ఇంత చక్కని రాజకోటలో నివసించడం ఏంటి, నా దేవుని యొక్క మందసము ఎక్కడో అక్కడ ఉండి అనాథలో ఉండిపోవడం ఏంటి అని చెప్పి ఏం చేశాడు, ఒక మంచి ఆలోచన చేసి ఆ మందసాన్ని ఎలాగైనా సరే తీసుకుని రావాలి అనుకున్నాడు. అది మంచిదా చెడ్డదా? మంచిదే. చూసారండి, వెంటనే అక్కడ ఉన్నటువంటి జనుల్ని, పెద్దల్ని, అక్కడ ఉన్నటువంటి యాజకుల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలందరినీ పిలిపించి అక్కడ కూర్చోబెట్టి సమావేశపరిచాడు. ఇదిగో మరి దేవుడు మనల్ని ఇలా నడిపించాడు, మన పితరులను ఇలా నడిపించాడు, మన పితరుడైన మోసేని ఇలా నడిపించాడు అని చెప్పి అన్నీ చెప్పి మోటివేట్ చేశాడు. చక్కని మాటలు అల్లించి అన్నీ చెప్పి, కానీ ఈరోజు మనం అన్ని సౌభాగ్యాలు ఎన్ని అనుభవిస్తున్నాము, దేవుడు మనకు అనుగ్రహించాడు, కానీ మన దేవుడు నివసించినటువంటి ఆ మందసం మాత్రం ఎక్కడో ఉండిపోయింది. ఏం చేద్దాం, ఆ మందసాన్ని మరి ఏం చేద్దాం, తీసుకుని వద్దాము అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి యాజకులు అందరూ కూడా ఏం చేశారు, దావీదు నువ్వు చెప్పిన మాట సత్యము, మన దేవుడు ఎక్కడ ఉండిపోవడం కాదు, దేవుడికి తీసుకొని రావాలి, మందసాన్ని తీసుకొని రావాలి, అందరూ ఏకకంఠంగా పలికిశారండి. అప్పుడు దావీదు అనుకున్నాడు, అంటే నా ఆలోచన కరెక్టే, యాజకులు పాస్టర్ గారులు వీళ్ళు చెప్పిన మా నిరంతరము వాళ్ళు ఆ యొక్క ఆలయంలోని దేవాలయంలోని యాజకత్వం చేసి మంచి చెడులను వివేచించిన వాళ్ళు, అలాంటి వాళ్ళ మాటే ఈరోజు నేను ఆలోచించానా, పెద్దలు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు చెప్పిన మాట నేను పట్టుకున్నాను. నా ఆలోచన వీళ్ళ ఆలోచన ఒకటే, అమ్మయ్యా ప్రభువా ఎంత గొప్పగా నువ్వు నాకు గొప్ప ప్రణాళికనిచ్చావు అని చెప్పి ఎంత సంబరపడ్డాడు, సంతోషంతో వెళ్ళిపోయాడు. చూసారండి, వెళ్ళిపోయి 2 ఎద్దుల బండిని, కొత్త ఎడ్లతో ఒక బండిని తయారు చేయించి ఆ యొక్క మందసాన్ని తీసుకొని రావడానికి ఆ కిర్యాతరం అనే ప్రాంతానికి వెళ్ళి ఆ మందసాన్ని తీసుకుని ఆ ఎద్దుల బండిలో పెట్టి తీసుకుని వస్తూ ఉన్నారన్నమాట. చూసారండి, ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యమా లేదా ఇది దేవునికి అనుకూలమైన కార్యమా అన్నట్టయితే, ఒక మానవ జ్ఞానంతో మనం చూసినప్పుడు అది దేవుడు మంచిదే, చాలా గొప్ప పని చేస్తున్నాడు. నిజమే, దావీదు కేవలం తన యొక్క స్వార్థము ఈరోజు రాజుగా ఎదిగిపోయి తన గర్వం వచ్చేసి ఏదో అయిపోయాడు అనుకుంటామేమో, కానీ ఎంతగా తన దేవుణ్ణి మర్చిపోకుండా ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు, దేవుని సన్నిధిని తీసుకుని వస్తున్నాడు అని చెప్పి సంతోషపడుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నారా లేదండి? కానీ దేవుడు దేవుడే. దేవుడు ఒక క్రమాన్ని పెట్టినప్పుడు ఆ క్రమంలోనే దేవుడు పనిచేస్తాడు తప్ప అది దావీదా, అది సొలొమోనా, అది ఇంకా ఎవరా, అది పేతురా, అది ఎవరా, విలియం మెరన్ బ్రెన్హాం గారా అని ఎవరా, ఈరోజు నేనా నువ్వని కాదు, దేవుడు వాక్యంలోనే పనిచేస్తాడు. అర్థమవుతుందండి? ఏమైంది, ఆ ఎద్దుల బండి మీద ఆ మందసాన్ని తీసుకొస్తూ ఉన్నారు. జరిగినటువంటి పొరపాటు ఏమిటి, అక్కడ ఆ ఎద్దుల బండి ఆ యొక్క ఎద్దు కాలు జారింది. వెంటనే మందసం ఆ ఎద్దుల బండి నుంచి కింద పడబోతున్నప్పుడు ఆ ఎద్దుల బండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి దాన్ని పడిపోకుండా పట్టుకునేలాగా పట్టుకోవడం తప్ప, జాగ్రత్త చూడండి, పట్టుకోవడం తప్ప, పడిపోతున్న మందసాన్ని పట్టుకోవడం తప్పు కాదు. అమ్మో పడిపోతుందని పట్టుకున్నాడు, కానీ పడిపోతున్నటువంటి మందసాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కారణం ఏమిటి, దావీదు చేసినటువంటి పొరపాటు ఒక మనిషి యొక్క ప్రాణాన్ని తీసుకుంది. దావీదు ఏం పొరపాటు చేశాడు, దావీదులో ఏ తప్పిదం ఉన్నది, దావీదు దేవుని కోసమే కదా, దేవుని చిత్తాన్ని కనిపోయి దావీదు దేవుని కోసం ఈ సేవ చేస్తున్నాడు కదా, దావీదుని దేవుడే కదా ఎన్నుకున్నాడు. దావీదును దేవుడే ఎన్నుకున్నప్పటికి కూడా కానీ దావీదు కూడా తప్పు చేశాడు. ఏమిటి ఆ తప్పు అంటే, ఆ కాలానికి అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, నాతాను అని ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ప్రవక్త దగ్గరికే వస్తాడు. దేవుడు వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్తనే దర్శిస్తుంది, రాజుల్ని దర్శించదు.
యాజకులు కాదు, పెద్దలకు సంప్రదించడం కాదు. నువ్వు సంప్రదించాల్సింది నాతాన్ని. ఇక్కడ ఉన్నటువంటి యాజకులు కాదు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కాదు, అక్కడ ఉన్నటువంటి నాతానే. ఆ నాతాన్ దగ్గరికి నువ్వు వెళ్ళి, ఓ నాతానా, ఓ నా ప్రవక్త, మరి నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, నేను ఏం చేయాలి, మందసాన్ని తీసుకుని రావాలనుకుంటాను, ఏం చేయాలంటే ఇదిగో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని పలికినటువంటి ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఆ ప్రవక్త అప్పుడు సలహా ఇచ్చును. అక్కడ మిస్ అయిపోయాడు చూపిస్తుంటుంది. కానీ ఒకసారి దేవుడు ఎప్పుడు కూడా వాక్యాన్ని మీరి ఆయన కార్యాలు చేయడం, అదే గుర్తెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళాలన్నా లేదా ఏదైనా విషయం పర్పస్ కోసం నేను ఏదైనా బయలుదేరాలన్నా దేవుని చిత్తం చూసినప్పుడు కొన్నిసార్లు అది దేవుని చిత్తమా కాదని చూస్తున్నప్పుడు వాక్యంకి అక్కడ చూసినప్పుడు ప్రవక్త వర్తమానాలు చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు రెండు సెట్ అవ్వవు. లేనప్పుడు నేను ఆపేసుకోవాల్సి వస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంది తెలుసండి, నేను వ్యతిరేకంగా మారిపోతుంటాను, వాళ్ళకి నేను శత్రువుగా మారిపోతుంటాను. కారణం ఏమిటంటే మేము ఇన్నిసార్లు కబుర్లు పెట్టినా, మేము ఇన్నిసార్లు పిలిచినా ఎందుకు రావట్లేదు అని అంటే ఇదిగో ఇదే జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. సరే, ఇప్పుడు వ్యాపారం చేసేద్దాం అనుకున్నాడు, కానీ ఏమైంది, జీవితాన్ని కోల్పోయాడు. సరే, దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన పనులు చేసి దావీదు ఒక వ్యక్తికి ప్రాణం స్వయంగా తను హత్య చేసినట్టే. సరే, దావీదు విషయంలో దేవుడు రాజీ పడలేనప్పుడు ఈరోజు నీవు నేను విషయం, దావీదు ఎవరు, దేవుని యొక్క హృదయానుసారుడు. అంతేనండి, అంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు దావీదు. అలాంటి దావీదునే దేవుడు విడిచిపెట్టలేదు. ఆఫ్టర్ ఆల్ మనం కూడా నా దేవుని చిత్త విషయంలో కొన్నిసార్లు అటు ఇటు అడుగుతూ ఉంటాం. కనిపెట్టండి, దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఒక దర్శనం ఇవ్వచ్చు, కళ ఇవ్వచ్చు, ఆ కళను తీసుకొచ్చి వాక్యం దగ్గర తీసుకొని రా, ఆ దర్శనం తీసుకొచ్చి వాక్యం దగ్గర తీసుకొని వచ్చే. నీకేదో ప్రేరేపణ కలిగింది, ఆ ప్రేరేపణ తీసుకుని వాక్యంలో తీసుకుని వచ్చి చూడు, వర్తమానం చూసిన తర్వాత అక్కడ నువ్వు కనిపెట్టిన తర్వాత అది వాక్యాన్ని సరిపోల్చబడితేనే దానికి ముందుకు నువ్వు వెళ్ళాలి. వాక్యానికి వ్యతిరేకంగా ఉందా, విడిచిపెట్టేయాల్సిందే. అది ఎంత గొప్పగా ఉండొచ్చు, ఎంతమంది మనుషుల యొక్క ఆమోదం అది పొందుకోవచ్చు, కానీ అది వ్యతిరేకమే. ఒక్కడే నిలబడి మిగతా అందరు కూడా దానికి ప్లస్గానే చెప్పి ఉన్నా సరిగాని అందరు చెప్తున్నారు కదా అని చెప్పి దానికోసం నువ్వేం వరి అవ్వాల్సిన పని లేదు. నువ్వు కూడా ఒక మీకయ్య అలా నిలబడినట్టయితే, అప్పటికి మీకయ్య ఏం చేశాడు, ఆ మాట చెప్పిన వెంటనే సిద్కియా వచ్చి చెంప మీద కొట్టాడు. చూసారా, వెంటనే ఆహాబు ఏమన్నాడు తెలుసా అండి, ఈ వ్యక్తిని ఆ చెరసాల గోతులు పడవేసి బంధించండి, రేపు అన్నపానములు ఏవి ఇవ్వకుండా బంధించండి అన్నాడు. రేపు నేను మరలా వస్తానన్నా. అప్పుడు ఈ మీకయ్య ఏమన్నాడు తెలుసా అండి, రేపు అనేది ఉన్నట్లయితే, రాజా నువ్వు క్షేమంగా ప్రాణాలతో తిరిగి వచ్చినట్లయితే నేను చెప్పింది అబద్ధమని అనుకుంటానన్నాడు. అలాగే జరిగింది. రాజా ప్రాణాలతో తిరిగి రాలేదు. తెలుసు కదా మీకు ఆ ఈవెంట్ మొత్తం, ఆ వృత్తాంతం అంతా కూడా చక్కగా సూటిగా చూసి బాణం వేయలేదు ఆ వ్యక్తి, ఎవరో కానీ చూడకయే బాణం వేసాడంట. ఏదో అనుకోకుండా బాణం వేస్తే చక్కని గుచ్చుకుంది, ప్రాణాలు పోయాయి. అలా ఉంది పరిస్థితి. దేవుని చిత్తం వేరు, దేవుని చిత్తంలో లేని కార్యం వేరు. చూసి మానవుల యొక్క ఒత్తిడి ద్వారా ఈరోజు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కొన్నిసార్లు నీకు రావచ్చు. ఇప్పుడు సపోజ్ అన్ఎంప్లాయ్, ఉద్యోగం లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఇందులో. ఇంటికాడ ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. అలా చూడు, ఈ ఉద్యోగం పని చేసుకున్నా నీకనే అనుకున్నా, ఆ పని చేశారు, ఈ పని చేశారు అని చెప్తూ ఉంటారు. ఇంటికాడ పేరెంట్స్ ఒత్తిడి కూడా అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనకేమనిపిస్తుంటుంది, ఎక్కడో దగ్గర పని చేస్తే బాగుంటుంది. ఈ టైంలో నీకు చక్కగా మిగతా చక్కని మంచి వర్కుల్లోని, మంచి టైమింగ్స్ ఉన్న వర్కుల్లోని అక్కడ ఎలా ఉంటుంది అని అంటే పని ఒత్తిడి ఒత్తిడి ఉన్నా సరే టైమింగ్స్ బాగుంటాయి. కొన్ని పనులు ఎలా ఉంటాయి అని అంటే, ఈరోజు చాలామంది యవనస్తులు అంటే వాటిని ఏమనాలి, పార్ట్ టైం జాబ్స్, వాటి కోసం ఆలోచించి ఏం చేస్తారు అని అంటే ఈ పనికి మాలిన పనుల్లోకి వెళ్ళిపోతుంటారు. లోకానుసారమైన పనులు ఉంటాయి కొన్ని, అట్లోకి వెళ్ళిపోయి ఎంత మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేయడమే కదా, పర్వాలేదు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇలాగ వెళ్ళిపోయి అక్కడికి వెళ్తుంటారు. అవి ఇలాంటివి భయంకరమైనటువంటి పనులు ఉంటాయి. మరి నువ్వేమనుకుంటావు, ఇంటికాడ ఈ ఒత్తిడి భరించే బదులు ఏదో పని చేసుకుంటే మంచిది కదా అని చెప్పి వెళ్ళిపోతావు. కొద్ది రోజులు వెళ్ళి బాగానే ఉంటావు, కానీ అక్కడి నుంచి అలాగా నువ్వు డబ్బులు తేవడమే వాళ్ళకి కూడా కావాలి ఇంటి దగ్గర. అంతేగా నీ జీవితం ఏమైపోతుంది, నువ్వు ఎలా నశించిపోతున్నావు, ఎలాంటి స్నేహితులతో నువ్వు వెళ్ళిపోతున్నావు ఇంకా అన్నది ఎవరు చూడరు. అర్థమవుతుందండి? అలాంటి ప్రమాదాల నుంచి మీరు చూసుకోవాలి.
చిన్నదో చితకో ఏదో ఉన్నకాడికి అన్నాడు, చిన్న జాబ్ ఏదో చేసుకున్నా పర్వాలేదు, కానీ నీకు వాక్యానికి విరుద్ధమైనటువంటి ఎక్కువ శాలరీ వస్తుంది కదని చెప్పేసి ఎక్కువ ఇదని చెప్పేసి వాక్య విరుద్ధమైనటువంటి జాబ్స్లోకి వెళ్ళి దేవుని వాక్యానికి దేవుని సహవాసం దూరం అవ్వద్దు. మరి నేను ఈరోజు